ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ మాట్లాడతాం, రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నుముకని. కానీ రైతుకి చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే ఆ ఇబ్బందిని పరిష్కరించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు రైతుకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కనీసం ప్రభుత్వం పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. కనీసం రైతు సంఘాలు కానీ, రైతులు కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, మంత్రులకు కానీ కలిసినటువంటి సందర్భాలు లేవు. రైతుల ఆశీర్వాదంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం రైతుకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాటలైతే గత ప్రభుత్వంలో విపరీతంగా చెప్పారు. 3,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం. ఎక్కడైనా సరే రైతులు పండించినటువంటి పంటకి ధర తక్కువగా ఉంటే మేము వెంటనే కొని రైతుకు మేలు చేస్తున్నామని చెప్పారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 3,000 కోట్లు పెట్టి ఎంత ఖర్చు పెట్టారో చూస్తే గుండు సున్నా. గత 5 సంవత్సరాల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఒక్క పైసా కూడా గత ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఇది ఛాలెంజ్గా చెప్తున్నాను. నిన్న మొన్న మళ్ళీ మాట్లాడారు, తెలియని వాళ్ళు ఇంకా ప్రజలు నమ్ముతారని. అవసరం ఉంటే మీ 5 సంవత్సరాల రికార్డు అంతా పంపిస్తాం, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 10 మాసాల్లో 140 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం. అందులో 80 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు రాష్ట్రంలో 4-5 పంటలకి కొద్దిగా ధరల్లో ఇబ్బంది వచ్చింది. అలాగని చెప్పి ప్రభుత్వానికి సంబంధం లేదని ఎక్కడా ఊరుకోలేదు. 6 మాసాల నుంచి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టింది. మిర్చి మీద ఇబ్బందులు వస్తే మిర్చి పండించినటువంటి రైతులకి, కొన్నటువంటి ట్రేడర్స్కి ముఖ్యమంత్రి గారే సమావేశం పెట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ ఇష్యూను కూడా అడ్రస్ చేశాం. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏదైతే వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలో కోకో పండించినటువంటి రైతులకు ఇబ్బంది వచ్చింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో నల్ల బర్లీ పండించినటువంటి రైతులకు ఇబ్బంది వచ్చింది. ఇదే విధంగా మామిడి పండించినటువంటి రైతులకు కూడా ఇబ్బంది వచ్చింది. దీని మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసి మీరు ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో ఏ పంటలు పండుతున్నాయి, ధరలు ఏ విధంగా ఉన్నాయి, మీరు క్లోజ్గా చూసి రైతుకి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. గత 2 మాసాల నుంచి ఈ జిల్లాలో కోకో మీద చాలా ఇబ్బందులు వచ్చాయి. మేము ఎప్పుడు కూడా తప్పించుకోలేదు. నేను 2-3 సార్లు మీటింగ్ పెట్టాను. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు పెట్టారు. అయినా సరే సమస్య పరిష్కారం కాలేదు. ఈరోజు రైతులు ఆందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతుల దగ్గరికే వచ్చాం. 3 గంటలు డిస్కస్ చేశాం. ఈ సంవత్సరానికి కోకో మీద ఓయా మీడియాగా ఒక డెసిషన్ తీసుకున్నాం. ఇదేది దాపరికం లేదు. కంపెనీ వాళ్ళతో స్పష్టంగా మాట్లాడాం. ఇంటర్నేషనల్లో చాక్లెట్ వాడకం తగ్గిపోయింది. కోకో గింజలు కొనలేకపోతున్నాం. ఇప్పటికే మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, మేము కొనమని చెప్పారు. గట్టిగా వాదిస్తే
మీరు చెప్పారు కాబట్టి కొంటాం, అది కూడా 450 కంటే ఎక్కువ కొనలేమని చెప్తే మేము చాలా స్పష్టంగా గట్టిగా చెప్పాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఎక్కువ రేటు వచ్చినట్టు చూడండి, ప్రయత్నం చేయండి, కంపెనీల మీద ఒత్తిడి తండి, ఒకవేళ వాళ్ళు వినకపోయినా సరే నష్టం వస్తే మనమే భరిద్దాం 10-15 కోట్లైనా అని చెప్పి 500 రూపాయలకి తక్కువ లేకుండా స్పష్టంగా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అందరితో మాట్లాడి కంపెనీ వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాం. రేపటి నుంచి కోకో కూడా ఏదైతే 1000, 1200, 1500 ఇంకా మెట్రిక్ టన్నులు రైతుల దగ్గర ఉందో అదంతా కూడా కొని రాష్ట్ర ప్రభుత్వమే రిమైనింగ్ డబ్బులు పే చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాం. రేపు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం ఇటువంటి సమస్యలు రాకూడదు. రేపు భవిష్యత్తులో ఏదైతే పామాయిల్కు ఒక చట్టాన్ని తెచ్చి ఏ రేటు ఉండాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. రేపు కోకో కూడా అదే విధమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ రేట్లు ఉన్నాయి, ఇక్కడ ఏ రేట్లు ఉన్నాయి, ఓయా మీడియాగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ రేటు ఫిక్స్ చేస్తే ఆ రేటుకి కొనే విధంగా ఒక చట్టాన్ని రూపొందించడానికి ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు. మేమందరం ఆలోచన చేస్తున్నాం. రైతులకు కూడా కోరుతున్నాను, ఈరోజు క్వాలిటీ ప్రతి దగ్గర చూస్తున్నారు. మీరు ఏ వస్తువు కొన్నా సరే టాప్ ప్రయారిటీ క్వాలిటీకి ఇస్తున్నారు. క్వాలిటీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద రైతులకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి క్వాలిటీ కూడా పెంచడానికి ఏం చేయాలి, డ్రైయర్స్ ఇచ్చి వారికి ఇంకా ఎక్కువ రేట్ రావడానికి ఏం చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాం. రేపు భవిష్యత్తులో సమస్య లేకుండా పరిష్కారం రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇక రెండవది నల్ల బెర్లీ, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎక్స్పోర్ట్ అంతా ఆగిపోయింది. ఆ రైతులు కూడా సమస్యలతో ఉన్నారు. రేపు మళ్ళీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా ప్రకాశం జిల్లా మాటూరుకి వెళ్తున్నాం. అక్కడ కూడా ఇదే విధానంతో రైతుల్ని, కంపెనీ వాళ్ళని, టొబాకో బోర్డుని మళ్ళీ కూర్చోబెట్టి రైతులకి ఈరోజు సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం.